నిధితో పాటు మాలవిక మోహనన్, రిధి కుమార్ కూడా ది రాజాసాబ్లో ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ హర్రర్ కామెడీలో సంజయ్ దత్ కీలక పాత్రను పోషిస్తున్నారు. మారుతి దర్శకత్వాన్ని వహించిన చిత్రానికి భారీగా ఖర్చయిపోయింది. తొలుత ఈ చిత్రానికి అనుకున్న బడ్జెట్ కంటే మరింత ఎక్కువగానే అయింది. కారణం ఈ చిత్రంలోని విజువల్ ఎఫెక్ట్స్, సీజీ వర్క్, భారీ సెట్లు, భారీ తారాగణం, టాప్ టెక్నీషియన్స్ పనిచేయడం మూలంగా బాగానే ఖర్చయిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి 450 కోట్ల వరకు బడ్జెట్ ఖర్చయిందని తెలుస్తుంది. టీచర్ విశ్వప్రసాద్ ఎక్కడ ఖర్చుకు వెనకాడకుండా గ్రాండ్ అవుట్పుట్ కోసం ఎదురు చూస్తున్నారని తెలుస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రం 1000 కోట్లకు పైగా వసూలు చేస్తుందని భావిస్తున్నారు. ప్రభాస్ మొదటిసారి కామెడీ, హర్రర్ జోనర్లో చేస్తున్నాడు. దాంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ వరుసగా యాక్షన్ చిత్రాలే చేశాడు. తనలో ఉన్న కామెడీ, రొమాంటిక్ హీరోని కొన్నేళ్లుగా పక్కన పెట్టాడు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం వింటేజ్ ప్రభాస్ని కోరుకుంటున్నారు. దాంతో మారుతి దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ హర్రర్ సినిమా రాజాసాబ్లో నటించాడు. ఇటీవల విడుదల చేసిన రాజాసాబ్ టీజర్ రికార్డ్స్ను క్రియేట్ చేస్తుంది. దాంతో ఈ మూవీ మీద అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాలవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్స్గా నటిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. 3 హీరోయిన్స్తో వచ్చి ఒక మాస్ పాటను తమన్ రెడీ చేశారట. త్వరలోనే ఈ పాట విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ పాట పాన్ ఇండియా స్థాయిలో చర్ట్ బస్ట్ అవుతుందని భావిస్తున్నారు. తొలిసారిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హర్రర్ కామెడీ ఫిల్మ్లో నటించబోతున్నారు. పైగా ఈ చిత్రంలో ప్రభాస్ ఆయన కెరీర్లోనే మొదటిసారిగా ద్విపాత్ర అభినయం చేస్తుండటము విశేషమే. అటుపైన ఈ చిత్రానికి మారుతి దర్శకత్వాన్ని వహించడంతో సినిమాపై కూడా భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. కానీ ఈ సినిమా రిలీజ్కి ముందే ఓ రికార్డును కూడా క్రియేట్ చేయడం ఆసక్తికరంగా మారింది. టీజర్లో చూపించిన రాజాసాబ్ ప్యాలెట్స్ను నిర్మించేందుకు మేకర్స్ భారీగానే ఖర్చు చేశారంట. ఈ సెట్ నిర్మాణంతో ఇండియాస్ బిగ్గెస్ట్ లార్జర్ సెట్ నిర్మించిన చిత్రంగా రాజాసాబ్ రికార్డును క్రియేట్ చేసింది. హైదరాబాద్లోని అజీజ్ నగర్లో 41,256 స్క్వేర్ ఫీట్స్ విశాలమైన ప్రదేశంలో ఈ సెట్ నిర్మించారు. అలాగే ఈ సెట్తో పాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో మరొక సెట్ను కూడా నిర్మించారు. ఇలా 2 సెట్స్కు సంబంధించి నిర్మాతలు 25 కోట్ల వరకు ఖర్చు చేశారని తెలుస్తుంది. రాజాసాబ్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి.